కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం కాబోతున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. బనకచర్లతో పాటు తెలుగు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపించాలని జలశక్తి శాఖ కోరింది. అయితే ఈ సమావేశంలో బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బనకచర్ల ఎజెండాపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదంటోంది. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను ఎజెండాగా ప్రతిపాదించింది. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ప్రస్తావించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమంటూ లేఖ రాసింది తెలంగాణ సర్కార్. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా ఉండాలి. అలాగే చైర్మన్ 2 రాష్ట్రాల సీఎంలు, సభ్యులు గలటువంటి ఎపెక్స్ కౌన్సిల్లో ఈ అంశాలను చర్చించాల్సి ఉంటుంది. అయితే గత 10 ఏళ్లలో 2 సమావేశాలు మాత్రమే జరిగాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు కూడా రాశారు. గోదావరి బనకచర్ల అనుసంధానం వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రితో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై ఆసక్తి పెరుగుతోంది.